హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఆంధ్ర గుత్తి వంకాయ మసాలా కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. నా స్టైల్లో చేశారంటే మీరు అన్నమంతా వదిలేసి కూర తింటారు. ఐ ప్రామిస్ అండి, అంత బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందామా? ఈ కూరకి రుచి అంతా మసాలా పేస్ట్తో వస్తుందండి. మసాలా తయారు చేసుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో 2 అంగుళాల ఎండు కొబ్బరికాయ ముక్కలు వేసుకోవాలి. 20 పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే 3 అంగుళాల అల్లం ముక్క వేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేయాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేయాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం వేయాలి. 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. 4 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క ముక్క వేయాలి. అందులోనే 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేయాలి. అంటే కొంచెం లేత కాడలు అయితే వేసుకోవచ్చు. మూత పెట్టి ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిని బాగా గ్రైండ్ చేస్తే చూసారు కదా, ఈ విధంగా తయారవుతుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపి అందులో పెద్దగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేయాలి. ఉల్లిపాయ వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని మనం గట్టిగానే మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో కొద్దిగా ఉప్పు వేసి పక్కన పెట్టుకోండి. ఈ నీళ్ళల్లోకి వంకాయలు కట్ చేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కూరకి మనకి రౌండ్గా ఉన్న లేత వంకాయలు కావాలండి. మరీ లేతగా కాదు, మీడియంగా ఉన్నవి 1/2 కేజీ తీసుకొని ఈ విధంగా ప్లస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, పుచ్చులు ఏమైనా ఉంటే ఆ వంకాయలు తీసేయచ్చు. ఇదే విధంగా మీరు అన్ని వంకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వేస్తే నల్లబడకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ వంకాయలు అన్నిటిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని స్టఫ్ చేసుకోవాలన్నమాట. స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా బాగా స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయాలన్నమాట. ఈ పోపు వేగుతున్నప్పుడు 2-3 కరివేపాకు రెబ్బలు కూడా వేయాలి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ స్లైసెస్ వేసి 3 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన అంతా పోవాలి. ఇదంతా పోయిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని జాగ్రత్తగా మనం ఈ బాండిలో వేసుకోవాలి. దీనికి వెడల్పుగా ఉన్న బాండి తీసుకుంటే బాగుంటుందన్నమాట మనం వంకాయలను పెట్టుకోవడానికి. ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు మనం వేయించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు తిప్పి మరొక 10 నిమిషాలు వేయించుకోవాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతుంది. ఇలా వేగినప్పుడే మొత్తం వేగిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి మిగిలిన మసాలా పేస్ట్లో కొద్దిగా నీళ్లు పోసి ఈ మసాలా మిశ్రమాన్ని ఈ కూరలో వేసుకోవాలి. ఒకవేళ మీకు మసాలా మిగలకపోతే మామూలుగా వాటర్ వేసుకోవచ్చు అనమాట. 1 పావు లీటర్ వరకు వాటర్ వేసుకోవచ్చు. అంటే మీ గ్రేవీని బట్టి వేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి వంకాయ ముక్కల్ని జాగ్రత్తగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం నుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడైతే నూనె పైకి తేలుతుందో అప్పుడు మనకి వంకాయలు ఉడికిపోయినట్టు అనమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత మీరు ఇష్టమైతే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు రసం వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. చింతపండు రసం ఇష్టం లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం కలిపి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మీ కూర రెడీ అయిపోతుంది. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చండి. ఇక్కడ మాకు కొంచెం సెమీ డ్రైగా కావాలన్నమాట, అందుకని కొంచెం తక్కువ వాటర్ వేసాను. అలాగే ఇప్పుడు వాటిని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చారుకి, పప్పు చారుకి భలే మంచి కాంబినేషన్ అండి. వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ పద్ధతిలో ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. గుత్తి వంకాయ చేసేటప్పుడు లోపల వేగదనమాట. దానికి ఏంటంటే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం ఎక్కువసేపు మనం బాగా మగ్గించుకుంటే బాగా వేగుతుందండి. అలాగే కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ఆంధ్ర స్పెషల్ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.